ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం నందు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, యోగా సాధకులు, ప్రజలు, వైద్య సిబ్బంది, అధికారులు తదితరులు కలిసి కలెక్టర్ స్వయంగా యోగాసనాలు చేస్తూ పాల్గొన్నారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం. ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలి. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద యోగా అని కలెక్టర్ తెలిపారు. నార్మల్ బ్రీతింగ్ ఉండాలి. గాలి వదులుతూ రెండు చేతులు కిందికి మళ్ళీ స్ట్రెస్. ఇంకోసారి చేద్దాం. గాలి చేతులు అలానే ఉంచండి. కుర్చీలో కూర్చున్న అధికారులు, ఆహ్వానితులు వారు కూడా అవకాశం ఎవరు నిలబడదు. అది ఇంకోసారి యూరినరీ ఇన్ఫెక్షన్స్, యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా తగ్గిపోతాయి. ఇక్కడ చాలా ఒకటి చేంజ్ నేను చూశాను వేరే జిల్లాలో చూసినందుకు. ఇప్పటికీ ఇంతకుముందు ఎప్పుడూ కేవలం యోగా ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి చాలా వరకు ఎక్కువ పార్టిసిపేషన్ ఉండేది. కానీ ఇక్కడ సివిల్ సొసైటీస్ చాలా యాక్టివ్గా ఇంత మంచిగా వాళ్ళు టీమ్స్ని చేసుకుని వాళ్ళు యోగా ప్రదర్శించారు. నిజంగా మీకు చాలా కంగ్రాచ్యులేషన్స్. ఇంత యాక్టివ్గా మీరు అందరూ ఉన్నారు. ఇక్కడ వయసుకి సంబంధం లేకుండా చిన్న పిల్లగాడి నుంచి వయసు మా తల్లి ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వచ్చి చాలా చక్కగా యోగా చేయడం జరిగింది. ఈరోజు నిజంగా మనం చేస్తే మనం ఏమైనా సంపాదించవచ్చు, ఎంత ఆస్తులైనా సంపాదించవచ్చు, ప్రతిష్ట, కీర్తి ఏం సంపాదించినా ఆరోగ్యంలోకి పోతే ఈరోజు సున్నా అవుతుంది. 50,000 కోట్ల ఆస్తి సంపాదించిన వాళ్ళు కూడా చాలా మంది 45-50 ఏజ్కి చనిపోయారు. ఏం ఉపయోగం ఉండదు. ఈరోజు మనము చాలా వరకు మేము కూడా డైలీ రెగ్యులర్గా వాకింగ్ చేయడము, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడము చేస్తాం. కానీ ఇంత సింపుల్గా యోగా చేస్తే మనకి మజల్స్ అన్ని మనకి బాడీలో తెలుస్తుంది ఎంత యాక్టివ్గా మనం ఉంటాం అనేది. సో దీన్ని నిత్యంగా అట్లీస్ట్ వారానికి 4 రోజులైనా సమయం కేటాయించి అందరూ మన ఆరోగ్యం కోసం యోగాని నేర్చుకోవాలి, యోగాని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలని కోరుతూ